వంగా గీత గారిని కూడా మీరు తెలుసో మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. 2009లో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. సోదరి సమానురాలు ఆవిడ. కానీ దురదృష్టం ఆవిడ నాకు ఎదురుగా ఉండటం. సో దురదృష్టవశాత్తు ఆవిడ ఉన్నారు. భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కాకినాడ పార్లమెంటు కూడా మనదే. ఎందుకు కాకినాడ పిఠాపురం చాలా కీలకమైనవి భారతదేశానికి అంటే, మొట్టమొదటి కాంగ్రెస్ ప్లీనరీ పిఠాపురంలో జరిగింది. అలాగే చిన్న రాష్ట్రాలు విడిపోవాలన్న ఆలోచన కూడా మనకి కాకినాడలోనే మొదలైంది. సో కాకినాడ చాలా కీలకమైంది అన్ని మార్పులకి. మీ అందరూ విభిన్నమైన కులాల నుంచి వచ్చారు. నేను ఒక్క కులానికి పరిమితం అయిపోయే వ్యక్తిని కాదు. నా కులానికి నేను సంపూర్ణంగా గౌరవిస్తాను. అన్ని కులాలకి ఎంత గౌరవిస్తానో నా కులానికి కూడా అంతే గౌరవిస్తాను. కానీ కులం కోసం మిగతా కులాలతో గొడవ పెట్టేసి మీరంతా వేరు మేమంతా వేరు అని చెప్పి ఒంటరి అయిపోయి ఎవరికి కాకుండా పోవడం నాకు ఇష్టం లేదు. నాకు అది నేను పుట్టిన కులానికి కూడా మంచిది కాదు. పింక్ డైమండ్ లాగా నేను ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఉదాహరణకి రమణ దీక్షితులు గారు టీటీడీ ప్రధాన అర్చకులు 2018-19లో ఆయన స్వయంగా నాకు మెసేజ్ పంపించారు. ఇక్కడ శ్రీవారి పింక్ డైమండ్ మిస్ అయిపోయింది, ఇక్కడ మీరు మాట్లాడండి అని. సార్ ఆ సమయంలో ఆయన టీడీపీని బాగా తిట్టిపోశారు. మీరు తప్పులు చేశారు అది ఇది. అదే గొంతుక మళ్ళీ వైసీపీగా రాగానే అడగటం మానేశారు. నేను పింక్ డైమండ్ ఆ రోజున మిస్ అయితే ఈ రోజు కూడా మిస్ అయింది, దాని గురించి మాట్లాడండి అని. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు కాపు రిజర్వేషన్లు తీసుకోండి, ఏ సమస్యను తీసుకోండి, టీడీపీ ఉన్నప్పుడు ఒకలాగా, టీడీపీ కాకుండా వైసీపీ వస్తే ఒకలాగా మాట్లాడకూడదు. ప్రతి పాలసీ మీద చాలా స్పష్టమైన అవగాహన నుండి మాట్లాడాలి. ఇది కుదురుతుంది, ఇది కుదరదు, లేదా ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేస్తే ఫెయిల్ అయితే కనీసం బాధ్యత, అకౌంటబిలిటీ నేను ఈ పరిస్థితుల్లో నేను చేయలేకపోయాను, క్షమించండినో ఏదో వివరణ ఇవ్వాల్సిన అవసరం, అకౌంటబిలిటీ ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ప్రభుత్వానికి, ప్రతి పార్టీకి ఉంది. ఇది ఎప్పుడు అనుకోవడానికి అలాంటి ఆలోచన ఎప్పుడు రాలేదు. అట్లాగే ఇప్పుడు నేను మా పార్టీ తరఫున నేను క్యాండిడేట్గా ఉన్నాను. మరి ఆ పార్టీ తరఫున క్యాండిడేట్ ఎవరైనా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇది కేవలం రాజకీయపరమైన పోటీయే. అప్పుడు నాకు చిరంజీవి గారు ఆశీర్వదించి పంపించడం జరిగింది, ప్రజలు నన్ను దీవించి నెగ్గించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి పంపించడం జరిగింది, రేపు ప్రజలు దీవించి నన్ను అసెంబ్లీకి పంపడం జరుగుతుంది ఖచ్చితంగా. ఇది మా సంపూర్ణ విశ్వాసం. మా నాయకుడు చేసిన పనులు కానీ, మా ప్రభుత్వం చేసిన పనులు కానీ, వ్యక్తిగా క్యాండిడేట్గా నేను ప్రజలతో ఉన్న సంబంధాలు కానీ, ఈ నియోజకవర్గానికి నేను చేసిన అభివృద్ధి కానీ తప్పకుండా నాకు పాజిటివ్గా ఉంటుంది. తప్పకుండా ప్రజలు నన్ను నెగ్గిస్తారనే నమ్మకం, విశ్వాసం నాకుంది. గతంలో గాజువాకలో ఓడిపోయారు, భీమాలో ఓడిపోయారు, పిఠాపురంలో కూడా ఓడించబోతున్నారంట. నేను గెలుస్తానండి, నేను గెలుస్తాను. నన్ను ప్రజలు గెలిపిస్తారు. గెలుపు నాది. ప్రజలు ఎప్పుడు ఎవరిని ఓడించరు. ఎంతమందిలో ఉన్న వాళ్ళని వాళ్ళకి కావాల్సిన సెలెక్ట్ చేసుకుంటారు. ఆ సెలక్షన్ నాది అనే నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. నేను పిఠాపురం నియోజకవర్గ ప్రజల బిడ్డని, వాళ్ళ కుటుంబంలో సభ్యురాలని, వాళ్ళ ఆడబడుచుని, వాళ్ళకి సేవ చేసే సేవకురాలు నేను, వాళ్ళకి పిలిస్తే పలికే వ్యక్తిని నేను ఒక రాజకీయ నాయకురాలుగా వాళ్ళతో ఉన్న సత్సంబంధాలు, వాళ్ళకి నాతో ఉన్న సత్సంబంధాలు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ మా బిడ్డ అనుకునే విధంగానే నేను ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో వారితో నడిచాను. కాబట్టి నాకు ఆ నమ్మకం, విశ్వాసం ఉంది. ప్రజలందరూ అన్నింటికీ అతీతంగా మా అమ్మాయి మాకు పని చేసి పెడుతుంది. వంగా గీత అయితే మాకు అన్ని రకాలుగా మాకు అందుబాటులో ఉంటుందనే నమ్మకం వారికి ఉంది. వారు పూర్తిగా నాకు మద్దతు ఇస్తారనే నమ్మకం నాకు ఉంది. తప్పకుండా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధిస్తుంది. పిఠాపురంలో అందరూ సిద్ధం, ఇది తథ్యం.